వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. ఐక్యత చాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించుకోవడం సులువవుతుందని ట్రేడ్ యూనియన్ జేపీసీ నాయకులు ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు టి తిరుపతిరావు అన్నారు. ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎండియు ఆపరేటర్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ కార్మిక సంఘంగా ఎండియు ఆపరేటర్ల సంఘం రూపొందడం అభినందనీయమని, మారుమూల పల్లెల్లో ప్రజలకు నిరంతరం సేవలందించే ఎండియు ఆపరేటర్లకు ప్రభుత్వ పరంగా అందుతున్న గౌరవ వేతనం నామమాత్రమేనని, పెరుగుతున్న ధరలు, అవసరాల మూలంగా వేతనాల పెంపుదల, పలు సౌకర్యాల కల్పన చేయాలని చెప్పారు. ఎండియు ఆపరేటర్ల సంఘం గత 4 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు సాగించి ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగేందుకు తమ సహకారం ఉంటుందని చెప్పారు. పోరాటాల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం నుంచి అసోసియేషన్ ఏర్పడడం, ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం శుభ పరిణామమని, ఇందులో రౌతు సూర్యనారాయణ కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాని వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎండియు ఆపరేటర్ల సంఘం హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తుందని, 4 ఏళ్ల క్రితం అసోసియేషన్గా ఏర్పడి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎండియు ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం మంచి పరిణామమని అన్నారు. గ్రామీణ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంతో కీలక పాత్ర పోషించే ఆపరేటర్ల జీవితాల్లో వెలుగు నింపేందుకు పాలకులు సహకారం అవసరమని, వీరికి అవసరమైన సౌకర్యాల కల్పనకి కృషి చేయాలని చెప్పారు. ఈ విషయానికి వస్తే సూర్యనారాయణ ఏ రంగంలో ఉన్నా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం మొదటి నుంచి అలవర్చుకున్నారని, ఆయన చేసే కృషికి ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ ఆయనను ఘనంగా సన్మానం చేశారు. మనం చేసే వర్క్ మీద ఉండే డెడికేట్ బట్టి మన నియోజకవర్గంలో కాదు, మన జిల్లాలో కాదు, మన మండలంలో కాదు, ఎక్కడా కూడాను ఎటువంటి అవకతవకలు లేకుండా శ్రీకాకుళం జిల్లాలోనంటే అది పోరాటాలకే ఉద్యమ గడ్డ మనకు ముందు నుంచి తెలిసిన విషయమే. ఏ ఒక్కటైనా సరే మనం పోరాటం చేసి సాధించుకొని యూనియన్ తరఫున మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క అధికారికి నా మీద కోపం ఉండొచ్చు. ఏటీడీ మాట్లాడితే ధర్నా అంటాడు, లేదు బొల్లాపేస్తాం అంటాడని. కానీ ఆ నిమిషం నా మీద కోపం అయినా మళ్ళీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఆడు అడిగింది కూడా ఆడి గురించి కాదు కదా, అందరికీ సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటే సమస్యల గురించి కదా అని చెప్పి వాళ్ళ కోఆపరేషన్ కూడా మనకు ఎంతగానో చేస్తున్నారు. అలాగే మన యూనియన్కి ఇప్పటి వరకు ప్రతి ఒక్క అధికారి సహకరించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ 2021 నుంచి ఇప్పటి వరకు మనం ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్గా మనం కొనసాగుతూ కంటిన్యూస్గా వస్తున్నాం. 2024 వచ్చేటప్పటికి మనకి ట్రేడ్ యూనియన్ సపోర్ట్ అనేది మనకు తీసుకోవాలి. ఇప్పుడుండే పరిస్థితులు బట్టి ఏ ఒక్క సమస్య మీదైనా మనం పోరాటం చేయాలని అంటే ఒక మనమే కాదు, మనకి ట్రేడ్ యూనియన్ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. పైగా ట్రేడ్ యూనియన్లో మనం చేరాలని అంటే ఎటువంటి యూనియన్కైనా మినిమం 3 సంవత్సరాల సీనియారిటీ అనేది ఉండాలి. కాబట్టి మనకి 3 సంవత్సరాల సీనియారిటీ నిండింది. 4వ సంవత్సరంలో కూడా మనం అడుగుపెట్టాము. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్ తరఫున మనం కొనసాగాలనే ఒక ఆలోచనతో మన గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్లో కూడా గౌరవ అధ్యక్షులుగా మనకి యాడ్ చేసుకుంటూ ట్రేడ్ యూనియన్లో కూడా మనం తిరుపతిరావు గారిని మనం ట్రేడ్ యూనియన్లో చేస్తూ ఆయన్ని కూడా మన జిల్లా గౌరవ అధ్యక్షులుగా కూడా మనం మిక్స్ చేస్తూ ఇక్కడ నుంచి మనం చేయడం జరిగింది.